హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే, ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని కొందరు తెలుసుకోలేకపోతూ ఉంటారండి. అలా తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి ఏంటి అనేది కొందరికి అర్థం కాదు. ఎలా తెలుసుకోవాలి అనేది వారి కోసం ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని తెలిపే కొన్ని సంకేతాల గురించి మనము ఈరోజు తెలుసుకుందాము. ఇక ఎవరైనా ప్రశాంతంగా ఉండే గొప్ప ప్రదేశం ఏంటండి? మన ఇల్లే కదా! మన ఇంట్లో నివసించే వాళ్ళు అందరూ సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కదా! అయితే మన ఇంట్లో ఏం జరుగుతుంది? ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే మనకు అన్ని సార్లు ఒకే విధంగా ఉండదు కదా! సంతోషంగా ఉండలేము. ముఖ్యంగా ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతాం కదండీ! కానీ అదే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ చేరి ఉన్ ఉంటే ఆ ఇంట్లో ప్రశాంతత ఎక్కడ ఉంటుందండి? ఆ ప్రశాంతత దెబ్బతింటుంది కదా! అలా ఈ నెగెటివ్ ఎనర్జీని దుష్ట శక్తులు, ప్రతికూల శక్తి, చెడు శక్తి అని చాలా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు కదా! ఇలాంటి శక్తులు ఇంట్లో చేరినప్పుడు నిత్యం ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది కదండీ! అది ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, వ్యాపార సమస్య కావచ్చు. ఇలా అన్నింటా ఏదో ఒక సమస్య తలెత్తుతూ ఉంటుంది కదా! మన మనసు కూడా ప్రశాంతంగా ఉండదు కదా! అయితే మరి ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంది అని ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ ఉంటే దాని నుంచి ఎలా బయటపడాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే కొన్ని సంకేతాల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు అంటున్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు. మనం కారణం లేకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులతో గొడవలు ఎక్కువగా అవుతున్నట్లయితే ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలంటున్నారు. అలాగే ఒకసారి తరచుగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకున్నా కానీ ఎలాంటి సమస్య ఉండదు, నీకు ఏ ప్రాబ్లం లేదమ్మా అని చెప్పినా కానీ ఇలా కారణం తెలియని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా కొందరికి. అలా గనక వస్తే ఆ గృహంలో ప్రతికూల శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలన్నమాట. తరచుగా వాహన ప్రమాదాలు జరుగుతున్నట్లయితే, నిద్ర సరిగ్గా పట్టక రాత్రిళ్ళు ఎక్కువసార్లు మేలుక వస్తూ ఉంటే కూడా ఈ నివాసంలో నెగెటివ్ శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇక కొంతమందికి ఇంట్లో ఉన్నప్పుడు అకారణంగా నీరసం వస్తూ ఉంటుంది. అలాగే కారణం లేకుండా జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అదేవిధంగా మనకు ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్నప్పుడు సాధారణంగా కంటే అంటే సాధారణంగా కంటే ఎక్కువగా ఆకలి వేస్తుంది. మనము డైలీ తినేదానికంటే ఇంకా ఎక్కువగా ఆకలి వేస్తుంది. మనకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేకున్నా ఆకలి అవుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో కూడా ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.